హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. గైస్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నారండి. మీకు నచ్చినటువంటి కోర్స్ అయితే ఇక్కడ మీరు తీసుకోవచ్చు. అంతేకాకుండా చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో నోటిఫికేషన్లు రాబోతున్నటువంటి నేపథ్యంలో మరి ముందుగానే మనము ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి అందులో భాగంగా 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి మరి 1 ఇయర్ కాదు 2 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి 3 మంత్స్ అయితే ఆఫర్ ఉందండి, ఉపయోగించుకోవాలి. మరి ఈ ఆఫర్ 22 మరియు 23 తారీఖులో మాత్రమే ఉంటుంది. డ్యూయల్ ఎడ్యుకేటెడ్ సెషన్ కూడా ఉందండి. మనకు శ్రీనివాస్ సార్ మరియు దత్తు సార్ ఇద్దరు కలిసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. 24న డ్యూయల్ ఎడ్యుకేటెడ్ సెషన్ ఇక్కడ కూడా ఉందండి. ఈ బాలకృష్ణ సార్ అండ్ మురళీకృష్ణ సార్ ఇద్దరు కూడా చెప్తారు. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో మార్చి 26వ తారీఖున కూడా మరి బాలకృష్ణ సార్ అయితే చెప్తారు. ఫాలో అవ్వండి. గ్రూప్ 2 ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ అండి 26వ తారీఖు ఎన్రోల్ అవ్వండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మరి ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. ఫ్రీ మార్క్ టెస్ట్లో మీరు పాల్గొని మరి మీరు కూడా స్కాలర్షిప్ పొందేటువంటి అవకాశం అయితే ఇక్కడ కల్పించడం జరుగుతుంది. సో మరి ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల ఫ్రీ సిలబస్, కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తారు, డౌట్స్ క్లియరింగ్ బై ద టాప్ ఎడ్యుకేటర్స్ అయితే మనము చూడవచ్చు. మరి 1 ఇయర్ వచ్చేసి 9350, కానీ మన కోడ్ RKT10 యూజ్ చేస్తే 8415. మన కోడ్ వచ్చేసి RKT10. అందరూ కూడా ఉపయోగించాలి ఫ్రెండ్స్, చాలా మంచి అవకాశం, ఉపయోగించుకోండి. లెట్స్ క్రాక్ ఇట్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 21-22 మార్చ్ 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని అయితే చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మనము జనరల్ స్టడీస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించిన మరి క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఆ ఛానల్ యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఓకే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. క్వశ్చన్ నెంబర్ 1, కాగిత రహితంగా మారడానికి నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ కార్యక్రమాన్ని అమలు చేసిన భారతదేశపు మొదటి రాష్ట్ర అసెంబ్లీగా మారిన రాష్ట్రము. ఆన్సర్ ఆప్షన్ బి అండి, నాగాల్యాండ్. వివరాలు చూద్దాము. కాగిత రహితంగా మారడానికి నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ కార్యక్రమాన్ని అమలు చేసిన భారతదేశపు మొదటి రాష్ట్ర అసెంబ్లీగా నాగాల్యాండ్ అవతరించింది. మరి నేవా అనేది NIC క్లౌడ్ మేఘరాజ్ పై మోహరించిన ఒక రకమైన వర్క్ ఫ్లో సిస్టమ్. మరి ఇది సభాధ్యక్షుని ద్వారా సభ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడానికి మరియు కాగిత రహిత పద్ధతిలో సభ యొక్క శాసన కార్యకలాపాలను నిర్వహించడానికి ఇది సహాయపడుతుందన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న శక్తివంతమైన సెలియా ఎడారి తుఫాను ఏ ఎడారిలో సంభవించింది? సెలియా అనేటువంటి ఎడారి తుఫాను. ఆప్షన్ సి అండి, సహారా ఎడారిలో సంభవించినటువంటి తుఫానుగా దీన్ని చెప్పుకోవచ్చు. వివరాలు చూద్దాం. శక్తివంతమైన తుఫాను వ్యవస్థ సహారా ఎడారి నుంచి దక్షిణ ఐరోపాకు ధూళిని తీసుకువచ్చింది. AMH స్పానిష్ రాష్ట్ర వాతావరణ సంస్థ తుఫాను వ్యవస్థకు సెలియా అనేటువంటి పేరు పెట్టింది. మరి దుమ్ము తుఫానుకు ప్రభావము. దుమ్ము యొక్క మందపాటి పొర స్పెయిన్ మరియు పోర్చుగల్ను కప్పి ఆకాశాన్ని ఎరుపు నారింజ రంగులోనికి మార్చింది. స్పెయిన్, పోర్చుగల్ మరియు ఫ్రాన్స్ వంటి దేశాలలో గాలి నాణ్యత క్షీణించింది మరియు మట్టి పొర పేరుకుపోయింది. ధూళి తుఫాను వరదలతో పాటు బలమైన తీర గాలులను కూడా తీసుకువచ్చింది. మరి దుమ్ము తుఫాన్ల కారణంగా స్పెయిన్లోని అనేక నగరాల్లో దృశ్యమానత తగ్గింది. ఎటువంటి తీవ్ర ఆరోగ్య ప్రభావము ఉండనప్పటికీ కొంతమందికి కళ్ళలో చిరాకు లేదా గొంతు నొప్పి కూడా ఉండవచ్చు అన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ మార్కెట్లో భారత వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే లక్ష్యంతో GI ట్యాగ్ లభించిన ఎన్ని ఉత్పత్తులను ఎగుమతికి కేంద్రము సన్నాహాలు చేస్తుంది? ఆప్షన్ ఏ అండి, 100 ఉత్పత్తులకు. ఇప్పటికీ వ్యవసాయ ఉత్పత్తులు 150 ఉత్పత్తులకు GI ట్యాగ్ లభించినప్పటికీ 100 ఉత్పత్తులను అయితే ఎగుమతి చేయబోతున్నట్లుగా తెలుస్తుందండి. వివరాలు చూద్దాం. ఆత్మనిర్భర్ భారత్ విజన్కు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లలో భారతదేశానికి చెందిన విశిష్ట వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి భౌగోళిక సూచికల ట్యాగ్ను ఉపయోగించడాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మరి జిఐ ట్యాగ్ చేయబడిన వ్యవసాయ ఉత్పత్తులు ఏంటో చూద్దాం. భారతదేశంలో 150 జిఐ ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులు ఉన్నాయి. అవి వ్యవసాయ మరియు ఆహార ఉత్పత్తులు. మరి 150 జిఐ ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులలో దాదాపు 100 నమోదిత జిఐ ట్యాగ్ ఉత్పత్తులు షెడ్యూల్ చేయబడిన వ్యవసాయ ఉత్పత్తులు. ఇందులో తృణధాన్యాలు, ప్రాసెస్ చేయబడిన ఉత్పత్తులు, కూరగాయలు మొదలైనవి ఉన్నాయి. మరి భారతదేశం యొక్క 2 అత్యంత ప్రజాదరణ పొందిన జిఐ ట్యాగ్ చేయబడిన వ్యవసాయ ఉత్పత్తులు డార్జిలింగ్ టీ మరియు బాస్మతి రైస్ అయినప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి అనేక ఇతర జిఐ ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులు భారీ ఎగుమతికి సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. ప్రజల మధ్య జాతి వివక్షత నిర్మూలనకు అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవాన్ని ఏ రోజున ఐక్యరాజ్య సమితి ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మార్చ్ 21వ తారీఖున. జాతి వివక్షత యొక్క ప్రతికూల పరిమాణాల గురించి ప్రజలకు గుర్తు చేసేందుకు ప్రతి సంవత్సరము మార్చి 21న జాతి వివక్ష నిర్మూలన కోసము అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి అంతర్జాతీయ దినోత్సవం యొక్క 2022 ఎడిషన్ జాత్యహంకారానికి వ్యతిరేకంగా చర్య కోసము స్వరాలు అనే థీమ్పై దృష్టి పెడుతుంది. మరి ఈ ఎడిషన్ ముఖ్యంగా దీని లక్ష్యము జాతి వివక్షతను నిరోధించడానికి మరియు ఎదుర్కోవడానికి నిర్ణయం తీసుకున్న అన్ని రంగాలలో అర్థవంతమైన మరియు సురక్షితమైన ప్రజల భాగస్వామ్యాన్ని మరియు ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్. 2022 సంవత్సరానికి అడవులు మరియు స్థిరమైన ఉత్పత్తి మరియు వినియోగం అనే దీంతో అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? థీమ్ అండి ఇది, థీమ్. మరి ఈ థీమ్తో అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ అండి, మార్చ్ 21. అంతర్జాతీయ అటవీ దినోత్సవం ప్రతి సంవత్సరము మార్చి 21న జరుపుకుంటారు. ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యము అన్ని రకాల అడవుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడము, అన్ని రకాల అడవులు మరియు అడవుల వెలుపల చెట్ల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంపొందించడానికి, ప్రస్తుత మరియు భవిష్యత్ తరాలకు ప్రయోజనం చేకూర్చడానికి, అలాగే అడవుల విలువలు, ప్రాముఖ్యత మరియు సహకారం గురించిన వర్గాలలో ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ రోజు జరుపుకుంటారు. మరి భూమిపై జీవిత చక్రాన్ని సమతుల్యం చేయడానికి. మరి 2022 థీమ్ ఏంటండి? అడవులు మరియు స్థిరమైన ఉత్పత్తి మరియు వినియోగము అనేటువంటి దానిపైన నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశ ర్యాపిడ్ రైల్ కారిడార్ కోసము కోచ్లను నేషనల్ క్యాపిటల్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏ 2 ప్రాంతాల మధ్య ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్స్ అండి, ఢిల్లీ మరియు మీరట్. ఢిల్లీ మీరట్ ర్యాపిడ్ రైల్ కారిడార్ కోసము కోచ్లను నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రారంభించింది. తరువాతి నెలల్లో చెదరగొట్టబడిన శక్తితో కూడిన ఈ సెమీ హై స్పీడ్ ఏరోడైనమిక్ ట్రైన్ సెట్ల డెలివరీ ప్రారంభమవుతుంది. మరి మొదటి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ కోసము సావ్లీ తయారీ కర్మాగారం నుంచి మొత్తం 210 కార్లు అయితే డెలివరీ చేయబడతాయి. కార్స్ అంటే ఏంటండి? ఒక సెమీ హై స్పీడ్ రైలు యొక్క భాగాలు అని అర్థము, కోచ్లు. నెక్స్ట్ వన్. నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ భారీ సైనిక డ్రిల్ కోల్డ్ రెస్పాన్స్ 2022ను ఎక్కడ నిర్వహించడం జరిగింది ఇటీవల? సో మరి ఉక్రెయిన్ మరియు రష్యాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపేటువంటి ఉద్దేశంతో దీన్ని అయితే నిర్వహించారని చూద్దాం. ఆప్షన్ బి, నార్వేలో నిర్వహించారు. నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ మార్చి 14, 2022 నుంచి నార్వేలో భారీ సైనిక డ్రిల్ కోల్డ్ రెస్పాన్స్ 2022ను నిర్వహించింది. మరి ఏప్రిల్ 1, 2022 వరకు కొనసాగుతుంది. ఈ వ్యాయామము ప్రతి 2 సంవత్సరము నార్వేలో నాటో మిత్ర దేశాల కోసము మరియు భాగస్వామ్యుల కోల్డ్ రెస్పాన్స్ అనేది నార్వే మరియు దాని యొక్క మిత్ర దేశాలు బాహ్య బెదిరింపులకు వ్యతిరేకంగా నార్వేను రక్షించడంలో వ్యాయామం చేసే దీర్ఘ ప్రణాళిక మరియు రక్షణాత్మక వ్యాయామం. మరి ఉక్రెయిన్లో యుద్ధానికి చాలా కాలం ముందు ఈ వ్యాయామం అయితే ప్రణాళిక చేయబడింది మరియు తెలియచేయబడింది. నెక్స్ట్ వన్. ఇటీవల అణు సామర్థ్యం కలిగిన KH-47M2 కింజాల్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించిన దేశం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ డి, రష్యా. ఏ దేశం పైన ప్రయోగించిందండి? ఉక్రెయిన్ పైన ప్రయోగించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క మిసైల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలుసా అండి? ఈవెన్ రాడార్లకు కూడా అంతు చిక్కనటువంటిదండి ఇది. ఎటువంటి రాడార్ కూడా దీన్ని కనిపెట్టలేదు. కింజాల్ అనేటువంటి యొక్క
మిసైల్ని, హైపర్సోనిక్ మిసైల్ అండి. చూద్దాం. KH-47M2 కింజాల్ అణు సామర్థ్యంతో కూడిన రష్యన్ హైపర్సోనిక్ ఏరో బాలిస్టిక్ ఎయిర్ టు సర్ఫేస్ క్షిపణి. మరి ఇది 2000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంది. మాక్ 10 యొక్క గరిష్ట వేగము మరియు ఫ్లైట్ యొక్క అన్ని దశలలో తప్పించుకునే విన్యాసాలను చేపట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది Tu-22M3 బాంబర్లు లేదా MiG అంటే MiG-31K ఇంటర్సెప్టార్ల నుంచి ప్రయోగించబడుతుంది మరియు సాంప్రదాయ మరియు అణు వార్ హెడ్లను మోయగలదు. కింజాల్ను మొదటిసారిగా డిసెంబర్ 2017లో మోహరించారు. 2016లో సిరియాలో రష్యా సైనిక ప్రచారం సందర్భంగా తొలిసారిగా క్షిపణిని ప్రయోగించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, మౌంటైన్ పాస్ ఆఫ్ బ్లిజార్డ్ లేదా జోజిలా కనుమ ఇటీవల వార్తల్లో ఉంది. అయితే ఇది ఏ రాష్ట్రం లేదా ఏ యూనియన్ టెరిటరీలో ఉంది? మౌంటైన్ పాస్ ఆఫ్ బ్లిజార్డ్ లేదా జోజిలా కనుమ అండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎక్కడ ఉందండి అంటే ఆప్షన్ సో ఇక్కడ ఆన్సర్ పడలేదా? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. చూద్దాం. సో ఇక్కడ ఆప్షన్ డి అండ్ యాక్చువల్గా లడక్ అండి, లడక్. ఓకే, ఇక్కడ పడలేదు యాక్చువల్గా లడక్. లడఖ్లో ఇదైతే ఉందండి. వివరాలు చూద్దాం. జోజిలా అనేది లడక్ కేంద్రపాలిత ప్రాంతంలోని హిమాలయాలలో, ఎక్కడండి? హిమాలయాలలో ఉన్న ఎత్తైన పర్వత మార్గము పేరు. ఇది ద్రాస్ సెక్టార్లో ఉంది మరియు ఈ పాస్ దాని ఈశాన్యంలో ద్రాస్ మరియు సురు లోయలను, పశ్చిమాన కాశ్మీర్ లోయను వంటి మరింత తూర్పున సింధు లోయను కూడా కలుపుతుంది. మరి హిమాలయ పర్వత శ్రేణుల పశ్చిమ విభాగంలో లే మరియు శ్రీనగర్ మధ్య జాతీయ రహదారి 1 పాస్ గుండా ఇది వెళ్తుంది అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి ప్రతి సంవత్సరం చలికాలంలో భారీ హిమపాతం కారణంగా వాహనాల రాకపోకలను ఆపివేయడానికి ఆల్ వెదర్ జోజిలా టన్నెల్ అయితే నిర్మించబడింది. మరి జోజిలా యొక్క వ్యుత్పత్తి శాస్త్రం అంటే ఏంటి చూద్దాం. మౌంటైన్ ఆఫ్ బ్లిజార్డ్ అనేది జోజిలా యొక్క అర్థము. కొన్నిసార్లు దీన్ని జోజిలా పాస్ అని కూడా పిలుస్తారు. అయితే పాస్ అనే ప్రత్యయం అనవసరంగా ఉంటుంది. ఎందుకంటే లా అనేటువంటి పదానికి హిమాలయ ప్రాంతంలో మాట్లాడే అనేక భాషలలో పర్వత కనుమ అనేటువంటి పేరుతో అయితే పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బోర్డ్ ఎవరిని 5 ఏళ్ల పాటు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తిరిగి నియమిస్తున్నట్లుగా ప్రకటించింది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రాజేష్ గోపీనాథన్. వివరాలు చూద్దాం. ఐటీ మేనేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బోర్డ్ రాజేష్ గోపీనాథన్ను 5 ఏళ్ల పాటు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తిరిగి నియమిస్తున్నట్లుగా ప్రకటించింది. మరి అతని 2వ పది కాలము ఫిబ్రవరి 21, 2022 నుంచి ఫిబ్రవరి 20, 2027 వరకు కూడా ప్రారంభం ఉంటుంది, ఇది కొనసాగుతుంది. మరి రాజేష్ గోపీనాథన్ మొదటిసారిగా టీసీఎస్ యొక్క CEO మరియు MDగా 2017లోనే నియమితులు కావడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ తర్వాత మరో ప్రధాన టోర్నీ అయిన చెస్ ఒలింపియాడ్ 2022 ఏడాదికి మరి ఆతిథ్యం ఇవ్వనున్న భారతదేశ చెస్ రాజధాని పట్టణము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, చెన్నై అండి. ఏంటండి? చెన్నై ఇస్ ద రైట్ ఆన్సర్. భారత చెస్ రాజధాని చెన్నై మరో మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ తర్వాత మరో ప్రధాన టోర్నీ అయిన చెస్ ఒలింపియాడ్కు 2022 ఏడాది చెన్నైలో జరగనుంది. ఉక్రెయిన్పై అనైతిక యుద్ధం చేస్తున్న రష్యాకు కట్టబెట్టిన 44వ చెస్ ఒలింపియాడ్ ఆతిథ్య హక్కుల్ని ఇదివరకే రద్దు చేసిన ప్రపంచ చెస్ సమైక్య తాజాగా కొత్త వేదికగా చెన్నైను ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. యునైటెడ్ స్టేట్స్ కొత్త వైట్ హౌస్ కోవిడ్-19 రెస్పాన్స్ కోఆర్డినేటర్గా నియమితులైన భారత సంతతికి చెందిన వైద్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆశిష్ ఝా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరండి? ఆశిష్ ఝా ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. వివరాలు చూద్దాం. యునైటెడ్ స్టేట్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వైద్యుడు ఆశిష్ ఝా కొత్త వైట్ హౌస్ కోవిడ్-19 రెస్పాన్స్ కోఆర్డినేటర్గా నియమితులయ్యారు. సో మరి జెఫ్ జోయిన్స్ స్థానంలో ఝా రానున్నారు. మరి ఝా యునైటెడ్ స్టేట్స్లో ప్రముఖ ఆరోగ్య నిపుణుడు మరియు అతను తన పరిజ్ఞానము మరియు ప్రశాంతమైన ప్రజా ఉనికికి గుర్తింపు పొందినట్లుగా చాలా ప్రసిద్ధి.
నెక్స్ట్ వన్, భారతదేశ అతిపెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తిదారుగా ఉన్న ఏ సంస్థ మొదటిసారిగా డ్రోన్ ఆధారిత ఖనిజాల అన్వేషణ కోసము ఐఐటి ఖరగ్పూర్తో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకుంది? సరైన సమాధానము ఎన్ఎండిసి అండి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వివరాలు చూద్దాం. భారతదేశ అతిపెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తిదారు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డ్రోన్ ఆధారిత ఖనిజ అన్వేషణ కోసము ఐఐటి ఖరగ్పూర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మరి మినరల్ ఎక్స్ప్లోరేషన్ కోసము డ్రోన్ ఆధారిత జియోఫిజికల్ సర్వేలు మరియు హైపర్ స్పెక్ట్రల్ స్టడీస్ భారతదేశంలో మొదటిసారిగా ఎన్ఎండిసితే మరి నిర్వహించబడుతుంది. ఎన్ఎండిసి మరియు ఐఐటి ఖరగ్పూర్ల మధ్య సహకారము దేశంలో ఖనిజాల అన్వేషణలో కొత్త శకానికి తెరతీస్తుంది. నెక్స్ట్ వన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న ఎవరి పదవీ కాలాన్ని మరొక సంవత్సరం పాటు పొడిగించింది? ఏసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్. ఆప్షన్ బి అండి జే షా. ఆసియా క్రికెట్ కౌన్సిల్ తన ప్రస్తుత అధ్యక్షుడు జే షా పదవీ కాలాన్ని ఒక సంవత్సరం పాటు ఏకగ్రీవంగా పొడిగించింది. మార్చి 19, 2022 జరిగిన ఏసీసీ వార్షిక సాధారణ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునబడింది. మరి 2019 నుంచి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐకి జేషా సెక్రటరీగా ఉన్నారు. షా మొదటిసారిగా జనవరి 2021లో ఏసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ స్థానంలో వీరు నియమితులు కావడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవము. ఓకే, ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవము వరల్డ్ ఓరల్ హెల్దీ డే ఏ రోజున జరుపుకుంటాం? ఆప్షన్ అండి మార్చి 20. ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 20న జరుపుకుంటారు. నోటి ఆరోగ్యం మరియు నోటి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్త అవగాహనను పెంపొందించడం ఈ రోజు యొక్క లక్ష్యము. తద్వారా ప్రభుత్వాలు, ఆరోగ్య సంఘాలు మరియు సాధారణ ప్రజలు ఆరోగ్యవంతమైన నోరు సాధించడానికి కలిసి పనిచేయవచ్చు, సంతోషకరమైనటువంటి జీవితాలు గడపవచ్చు. మరి ప్రపంచ నోటి దినోత్సవం 2021 నుండి 2023 యొక్క థీమ్ ఏంటంటే బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ మౌత్. ఓకే, బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ మౌత్. నెక్స్ట్ వన్, మణిపూర్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల రెండవసారి పదవి బాధ్యతలు చేపట్టిన రాజకీయ నాయకుడు ఎవరు? ఆప్షన్ సి అండి బీరేన్ సింగ్. ఎవరు? బీరేన్ సింగ్. వివరాలు చూద్దాం. మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇంపాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీ సాధించడంతో మరి మరోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ 32 స్థానాల్లో గెలుపొందింది. దీంతో ఆదివారం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయననే సభానాయకుడిగా ఎంపిక చేయడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారత మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి నివేదిక ప్రకారము ఈ ఏడాది తొలి తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడనుండగా దానికి సూచించిన పేరేంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఏంటది? అసని దాని పేరు. తుఫాను ముంచుకొస్తుంది. నైరుతి హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడగా రేపటి వరకు తుఫానుగా మారనుందని భారత మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఈ ఏడాది తొలి తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడనుండగా అసనిగా నామకరణం చేశారు. మరి తుఫాను ఈ నెల 21 నాటికి అండమాన్ నికోబార్ దీవులను తాకుతుందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించే పనిలో నిమగ్నమైనట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యము ఏ పార్టీలో పనిచేశారు ఎమ్మెల్యేగా? ఆప్షన్ సి అండి సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్. చూద్దాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు సిపిఎం సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యము 91 సంవత్సరాల వయసులో ఆఖరి మజిలీలోనూ ఆదర్శంగా నిలిచారు. మరణానంతరం తన మృతదేహాన్ని ఖననం చేయవద్దని, ఏదైనా మెడికల్ కాలేజీకి పరిశోధన నిమిత్తం ఇవ్వాలన్న ఆమె చివరి కోరికను కుటుంబ సభ్యుల అంగీకారంతో పార్టీ నేతలు నెరవేర్చారు. నల్గొండలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆదివారం ఆమె పార్థివ దేహాన్ని అప్పగించారు. మరి ఉదయము హైదరాబాద్లోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అక్కడ వివిధ పార్టీ నేతలు, అభిమానులు నివాళులు అర్పించిన అనంతరము ప్రత్యేక వాహనంలో నల్గొండకు తరలించారు. మరి చౌటుప్పల్, చిట్యాల తదితర చోట్ల అభిమానులైతే నివాళులు అర్పించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారతీయ సంస్కృతికి వారసత్వం మరియు జానపద సాంప్రదాయాలను జరుపుకోవడానికి వార్షిక సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా నిర్వహించబడుతుంది ఎక్కడ? ఆప్షన్ బి అండి హర్యానా. చూద్దాం.
19 మార్చి 2022 నుంచి భారతీయ సాంస్కృతిక వారసత్వం మరియు జానపద సాంప్రదాయాలను జరుపుకోవడానికి హర్యానాలోని సూరజ్ కుండ్లో వార్షిక సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా నిర్వహించబడుతుంది. మరి ఈ మేళా వేలాది మంది విదేశీ సందర్శకులతో సహా మిలియన్ కంటే ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ మేళా ప్రపంచంలోనే అతిపెద్ద క్రాఫ్ట్ ఫేర్. ఇది భారతదేశ చేనేత, హస్తకళలు మరియు సాంస్కృతిక ఫ్యాబ్రిక్ యొక్క గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది అన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఏ సంస్థతో విలీనం కానుంది? ఆప్షన్ సి బీబీఎన్ఎల్. బీబీఎన్ఎల్ అంటే చూద్దాము. ఈ నెలలో భారత బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్, బీబీఎన్ఎల్ అండి, భారత బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ బీబీఎన్ఎల్తో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ విలీనము పూర్తవుతుంది. మరి బీబీఎన్ఎల్ మరియు బిఎస్ఎన్ఎల్ విలీనంపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మరి ఈ ప్రక్రియను మార్చి 31 లోపు పూర్తి చేయాలని షెడ్యూల్ చేయబడింది. సుమారు 1.6 ట్రిలియన్ల నిధులను సమకూర్చాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో 36,260 కోట్లు రాబోయే 3 ఏళ్ల కాలంలో బిఎస్ఎన్ఎల్కి నగదు మద్దతుగా ఉంటాయి. మరి జనవరి 31 నాటికి బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ మొత్తము 59,588 కోట్ల రుణాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశము ఏ దేశంతో ఇటీవల వార్షిక సైనిక వ్యాయామము LAMI లామీ టాయ్ 2022 నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సీషెల్స్. వివరాలు చూద్దాం. ఇండియన్ ఆర్మీ మరియు సీషెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మార్చి 22 నుంచి మార్చి 31, 2022 వరకు సీషెల్స్లోని సీషెల్ డిఫెన్స్ అకాడమీలో 9వ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ లామీ టాయ్ 2022 నిర్వహిస్తున్నాయి. ఈ వ్యాయామంలో ఇండియన్ ఆర్మీ మరియు సీషెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అలాగే కంపెనీ హెడ్ క్వార్టర్స్ రెండింటి నుంచి ఇన్ఫ్రాంట్రీ ప్లాటూన్ బలమైతే పాల్గొంటుంది. సెమీ అర్బన్ వాతావరణంలో శక్తులకు వ్యతిరేకంగా వివిధ కార్యకలాపాల సమయంలో పొందిన అనుభవాలను పంచుకోవడము, ఈ ఉమ్మడి కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యాన్ని మెరుగుపరచడము ఈ వ్యాయామం యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఓకే, అడిషనల్ క్వశ్చన్ చూద్దాము. ఫిబ్రవరి 2022 ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా అవార్డును ఏ ఆటగాడు గెలుచుకున్నారు? ఆప్షన్ డి శ్రేయస్ అయ్యార్. ఆహారము, నిత్యావసర వస్తువులు మరియు ఔషధాలను దిగుమతి చేసుకోవడంలో ద్వీప దేశానికి సహాయం చేయడానికి శ్రీలంకకు క్రెడిట్ లైన్గా భారతదేశం ఎంత మొత్తాన్ని అందించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, $1 బిలియన్, 7,000 కోట్లు అని అర్థము. మరణించిన కుముద్ బేన్ జోషి ఏ రాష్ట్ర మాజీ గవర్నర్? ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. తపన్ సింఘెల్ ఇటీవల ఏ కంపెనీకి ఎండి మరియు సీఈఓగా నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అండి, బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్. భారతదేశంలో జాతీయ టీకా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? మార్చి 16. మరణించిన భారత ఆటగాడు సందీప్ నంగల్ ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్ బి అండి, కబడ్డీ. భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ని విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రారంభించారు. మరి వర్చువల్ SGKCని ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? ఆప్షన్ సి అండి, పవర్ గ్రిడ్. నెక్స్ట్, క్యాటలిన్ నోవాక్ ఏ దేశానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ అండి, హంగేరీ. మోదీ @20 అనే ప్రధాని మోదీ గత 20 ఏళ్ల రాజకీయ జీవితానికి సంబంధించిన సంకలనము. మరి పుస్తకం ఏ సంస్థ చేత సవరించబడి ఆమోదించబడింది? ఆప్షన్ సి బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్. ఇటీవల మరణించిన స్కాట్ హాల్ ఒక పురాణ డాష్ ఏంటి? ఆప్షన్ డి రెజ్లర్. డైలీ జీకే క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ సి అండి, ఎల్లప్రగడ సుబ్బారావు వైద్య రంగము, విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగలు అనేటువంటి గ్రంథ రచయిత, షేక్ నాజర్ హరికథ కాదండి బుర్రకథ, కోడి రామమూర్తి ఇండియన్ హెర్క్యులస్. క్రింది వాటిలో సరికాని జత ఏది? చూద్దాం. ఆప్షన్ సి, రిపీటెడ్ క్వశ్చన్ వదిలేయండి. క్రింది వాటిలో సరైన జత ఏంటి చూద్దాం. ఆప్షన్ సి అండి, సరైన జత ఎల్లా వెంకటేశ్వరరావు మృదంగము, వంగమన్ను ప్రసాద్ ఏంపిల్లో ఎల్దామోస్తవ. ఈమని శంకర శాస్త్రి వీణ. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈమని శంకర శాస్త్రి వీణ ఇస్ ద రైట్ ఆన్సర్. సిపి బ్రౌన్ గ్రంథాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ సి అండి, గుంటూరులో ఉంది. క్రింది వాటిలో చిలుకూరి వీరభద్రరావు రచన ఏది? ఆప్షన్ డి అండి, ఆంధ్రుల చరిత్ర. వర విక్రయం గ్రంథ రచయిత ఎవరు? వర విక్రయము. ఆప్షన్ డి, వావిలాల వాసుదేవ శాస్త్రి. భారత లోక్సభకి ఎన్నికైన తొలి సినీ నటుడు ఎవరు? ఆప్షన్ డి, రేలంగి వెంకట్రామయ్య.
దక్షిణ భారతదేశానికి ఆర్య సంస్కృతిని వ్యాప్తి చేసిన వారు ఎవరంటే విశ్వామిత్రుడు. కలియుగార్జున బిరుదాంకితులు ఎవరు? కలియుగార్జునుడు లేదా అర్జున. ఆప్షన్ సి అండి జయంతి రామయ్య గారు. క్రింది వాటిలో సరైన జత ఆప్షన్ సి అండి. సో వేటూరి ప్రభాకర శాస్త్రి నాగాబు అనేది సరైనది. మాలపిల్ల గుడవల్లి రామబ్రహ్మం, అత్తగారి కథలు భానుమతి రామకృష్ణ అనేవి కాదండి. సో వేటూరి ప్రభాకర శాస్త్రి గారి నాగాబు అనేది సరైనది. ఉత్తర సర్కారుల్లో అలజడులను అణచివేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 అండి జార్జ్ రస్సెల్. సో గాయస్ ఇదండి మరి ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.